ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభి వందనాలు తెలియజేస్తున్నాను. గత వారం అంతా కూడా శిష్యత్వం మీద అనేక అంశముల గురించి ధ్యానం చేసి ఉంటున్నాము. ఈ యొక్క వారంలో చివరి వారము, మరి 6వ వారంలో ఈ యొక్క లెంట్ సీజన్లో ప్రవేశించి ఉంటున్నాము. ఇందులో మనము యేసు ప్రబోధించినటువంటి ఆ యొక్క పాఠములు, నాయకత్వమును గురించి ఆయన చెప్పినటువంటి పాఠములను, లేకపోతే ఆయన నుంచి మనం ఏమి నేర్చుకోగలమో మరి ధ్యానించిన వింటున్నాం. అందులో భాగంగా నేటి ధ్యాన అంశము లీడర్షిప్ త్రూ ప్రేయర్, ప్రార్థన ద్వారా నాయకత్వము. మరి మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం చదువుకుందామండి. గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ మార్క్ చాప్టర్ 1 verse 35. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. And in the morning rise up a great while before day, he went out and departed into a solitary place, and there prayed. కాబట్టి యేసు ప్రభులో చూస్తే పిల్లారా, ఆయన పెందల కడనే లేచి ఎర్లీ మార్నింగ్ లేచి చీకటి ఉండగానే పిల్లారా బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి ఒక సాలిటరీ ప్లేస్, ఏకాంత ప్రదేశము, అక్కడ మరి దేవునితో మాట్లాడటం, ప్రార్థన చేయటం అనేటటువంటి మనం చూస్తున్నాం పిల్లారా. మరి ఈరోజు అంశము లీడర్షిప్ త్రూ ప్రేయర్. మరి దాని యొక్క అర్థము ఏంటి అంటే మరి రెగ్యులర్లీ సీకింగ్ గాడ్స్ ప్రెజెన్స్, అనుదినం కూడా మరి దేవుని యొక్క సన్నిధిని కోరుకోవటం. దేవుని సన్నిధి మనకు చాలా అవసరం పిల్లారా. అండ్ డైరెక్షన్ త్రూ ఇంటెన్షనల్, ఉద్దేశపూర్వకంగా పిల్లరా దేవుని యొక్క సన్నిధి, ఆయన యొక్క నడిపింపు కోసం కోరుకోవటం. అంతేకాకుండా సంపూర్ణంగా పిల్లరా దేవుని మీద ఆధారపడటం, దేవునితోటి కమ్యూనికేట్ చేయటము. మరి ఆ రీతిగా దేవునితో మాట్లాడటం ద్వారా పిల్లరా ఆ దేవుని యొక్క సన్నిధి, ఆ డైరెక్షన్ ద్వారా మనము దేవుని యొక్క నడిపింపు, గైడెన్స్ టు షేప్ డెసిషన్స్, ప్రియారిటీస్ అండ్ క్యారెక్టర్. మన యొక్క జీవితంలో పిల్లలు అవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి ఏవి ప్రాముఖ్యమైనటువంటివి, ఏవి ప్రాధాన్యమైనటువంటి, మొదట చేయవలసినది ఏంటి అని ప్రియారిటీస్ తెలుసుకోవటానికి, మరి మన యొక్క వ్యక్తిత్వం కూడా ఇంకా పటిష్టం అవ్వటానికి మరి దేవుని నుంచి ఆ యొక్క దర్శనం, లేకపోతే మార్గదర్శకత్వం పొందటం అనేటటువంటిది మరి ఈ యొక్క లీడర్షిప్ మరి ప్రార్థన ద్వారా చెప్పవచ్చును. ఇక్కడ మొదటి అధ్యాయం, మార్కు సువార్త మొదటి అధ్యాయంలో యేసు ప్రభువారు ఎంతో బిజీగా పిల్లారా పబ్లిక్ మినిస్ట్రీ, ఆ యొక్క పబ్లిక్ మినిస్ట్రీకి మరి ఆయన యొక్క బిజీనెస్ ఏంటంటే మరి ప్రీచింగ్, ఆయన బోధిస్తూ ఉండేటటువంటి వాడు, ప్రసంగం చేసేటటువంటి వాడు, టీచింగ్, బోధనలు చేయటం, హీలింగ్, స్వస్థపరచటము. మరి అనేక మంది కూడా ప్రజల యొక్క ఒత్తిడి, భారము కూడా ఉండేటట్టు అనేక మంది జనం ఆయన మీదకు రావటం అనేటువంటి చూస్తున్నాము. కానీ అంత బిజీ ఆ దినముకు ఎంతో ఉన్న పరిస్థితి కూడా, డిస్పైట్ అర్జెంట్ నీడ్స్ ఎన్నో పిల్లరా మనకు ఉంటాయి. కానీ దిస్ టైమ్ విత్ గాడ్, this is very important. Jesus withdraws early to pray, priority, intentionality and dependence. యేసు ప్రభు యొక్క జీవితంలో చూస్తే పిల్లలు ఎన్నో మరి చేయవలసినటువంటి పనులు ఎన్నో ఉంటున్నా కూడా పిల్లలు మార్తా మరియా యొక్క జీవితంలో చూస్తే మార్తా అనేక పనుల గురించి విచారంగా ఉంటున్నది. కానీ మరియా గురించి ఏంటి? మరియా ఉత్తమమైనటువంటిది కోరుకొని ఉంటుంది పిల్లారా. యేసు పాదముల యొద్ద ఉండి ఆయన యొక్క బోధ వినుచుండని చెప్పి చూస్తున్నాము. డానియేలు, భక్తుడు దానియేలు ముమ్మారు దేవునికి మరి ప్రార్థన చేసేవాడు. అనేక మంది బైబిల్లో ఉన్నటువంటి వారు ఎంతగా పిల్లారా దివారాత్రులు ధ్యానం చేసేవాళ్ళు ధన్యులు అని వాక్యం చెప్తుంది. ఎడతెగక ప్రార్థన చేయమని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మరి ప్రభువారు అంత బిజీగా ఉన్నా సరే మరి ఎంతగా పిల్లరా మరి ఆ యొక్క ఏకాంత ప్రదేశానికి వెళ్ళిపోయి ఎంతగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. మరి ఆయనలో మరి ప్రాధాన్యత, సంకల్పం, ఆధారపడటం
అనేటటువంటిది మనం చూస్తున్నాం పిల్లరా. మరి ప్రేయర్ ఈజ్ ఫౌండేషనల్ టు జీసస్ లీడర్షిప్. దేవుని యొక్క నాయకత్వానికి పిల్లరా ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఎవరైనా సరే నాయకుడిగా ఉండేటటువంటి వాళ్లకు వారు ఎంతగా ప్రార్థనలో సిద్ధపడాలా. ఆ ప్రార్థన ద్వారానే మనకు గైడెన్స్, జ్ఞానము, మంచి నిర్ణయాలు తీసుకోవటానికి ఆ డిజర్న్మెంట్ అనేటటువంటిది అవన్నీ కూడా మనము దేవుని నుంచి పొందగలం పిల్లారా. మరి దీని ద్వారా ప్రార్థనతో మనం వెళ్ళేటటువంటి వ్యక్తి పిల్లారా పవర్ త్రూ ప్రేయర్ ఎంత కాన్ఫిడెంట్గా, ఎంతగా కమ్యూనికేట్ చేయగలరు, ఎంతగా క్రీస్తును ప్రజెంట్ చేయగలరు పిల్లారా. కాబట్టి ఈరోజు 3 ప్రాముఖ్యమైనటువంటి అంశములు ఇందులో భాగంగా ధ్యానం చేయాలంటున్నాం. ఒకటి పాజ్, అంటే నిలుచుండటం, వెయిట్ ఆన్ గాడ్. రెండవది ప్రేయర్, ప్రార్థించటం. మూడవది ప్రొసీడ్, ఆ ప్రార్థనతోటి, శక్తితోటి, ఆ యొక్క గైడెన్స్ తోటి, ఆ యొక్క వాగ్దానములతోటి మనము మరి ముందుకు వెళ్ళటం పిల్లారా. మొట్టమొదటిది ఏంటి? ఆ పాజ్, ప్రియారిటైజ్ సాలిట్యూడ్. మన యొక్క జీవితాల్లో ఇది ఏకాంతంగా దేవునితో గడపటం చాలా ప్రాముఖ్యమైనటువంటిది పిల్లారా. మరి వ్యక్తిగతంగా అవసరం, మన కుటుంబాలకు మరి భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించడం అవసరము. ఈ రీతిగా దేవుని సన్నిధిలో శక్తిని పొందుతాము. మరి నాయకులు అనేటటువంటి వారు దే క్రియేట్ స్పేస్ టు విత్డ్రా ఫ్రమ్ నాయిస్ అండ్ డిమాండ్స్. కాబట్టి పిల్లారా, ప్రభు వారు చెప్పి ఉంటున్నాడు, మీ చీకటి గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ఆ చీకట్లో ఉన్నటువంటి దేవునికి, ప్రభువునకు ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. ఏకాంతంగా పిల్లారు దేవుని సన్నిధిలో ప్రార్థించడం. ఆయన మనకు ఈ యొక్క విషయంలో ఒక గొప్ప మాదిరిని ఉంచి వెళ్ళటం అనేటటువంటి మనం చూస్తున్నాం. అనేక మరి నాయిసెస్ ఉంటాయి, శబ్దాలు, ఒత్తిడులు, ట్రాఫిక్ మరి ఎంతో ఉంటాయి. కాబట్టి వీ షుడ్ చూజ్ సంథింగ్, సాలిటరీ ప్లేస్, సెక్లూడెడ్ ప్లేస్, సీక్రెట్ ప్లేస్. కాబట్టి ఆ యొక్క ఏకాంత క్వాయట్ ప్లేస్లో పిల్లారా I to always look for such calm and quiet place, serene place. ఆ ప్రశాంత వాతావరణంలో పిల్లారా వీ కెన్ లుక్ టు గాడ్. మరి మేము ఉండేటటువంటి ఆ యొక్క సైపాన్ అనేటువంటి ప్రదేశం అదంతా కూడా పసిఫిక్ ఓషన్లో చిన్న ఐలాండ్, అంత క్రౌడ్ ఉండదు. మన యొక్క ఇండియాలో ఉన్నటువంటి రీతిగా అంతా కూడా మొత్తము ఐలాండ్ అంతా కూడా మొత్తం 50,000 మంది మాత్రమే పాపులేషన్. కానీ ఎంతో మరి కాముగా ఉంటుంటుంది పిల్లలు. అక్కడ మరి ప్రేయర్ వాక్స్ చేస్తూ ఉంటాం. మేము ఇద్దరం కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుంటాం. కొన్నిసార్లు ఏకాంతంగా ఆ సముద్ర ఒడ్డు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటాం. ఆ రీతిగా పిల్లరా అటువంటి ఆ ప్రార్థనలో నిజంగా మనం ఎంతో గొప్ప దేవుని నుంచి ఆ యొక్క నెమ్మది, లేకపోతే వాగ్దానములను, పిల్లల ఆదరణను మనం పొందగలము. మరి ఒక సర్జన్ ఉన్నాడంటే డాక్టర్ ఎంతగా పిల్లరా మరి ఆ యొక్క సర్జరీ చేయకముందు ఎంతగా హీ రివ్యూస్ ద చార్ట్ బిఫోర్ ఆపరేషన్కు ముందు అంతా కూడా చూస్తాడు. ఈ యొక్క హిస్టరీ ఏంటి, లేకపోతే తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏంటి, అన్నీ కూడా సిద్ధపరిచి అప్పుడు మరి ఆ సర్జరీ చేయటం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ప్రతి దినము కూడా మనము వీ నీడ్ టు ఎస్టాబ్లిష్ డైలీ సాలిట్యూడ్ రిథమ్స్, షార్ట్ మార్నింగ్ ప్రేయర్స్. ప్రతి దినము కూడా అనుదినము ప్రియులారా దేవుని సన్నిధిలో ఏకాంతంగా దేవుని సన్నిధిలో మొరపెట్టడము, ఆయన సన్నిధిలో కేకలు వేయటము, ఆయన సన్నిధిలో మరి మాట్లాడటము, మన యొక్క పిటిషన్స్, మన యొక్క మరి ప్రైజ్ అండ్ వర్షిప్, లేకపోతే స్తుతి, ఆరాధన, పిల్లల ప్రార్థన, విజ్ఞాపనలు ఆ దేవుని సన్నిధిలో చేయటం అనేటువంటిది చాలా అవసరము. కాబట్టి మొట్టమొదటిగా పాజ్. మరి ప్రతి దినం కూడా ఆ దినంకు అవసరమైనటువంటి వాటి గురించి మరి నేను, నా భార్య ఇద్దరం కలిసి పిల్లల మా యొక్క కుటుంబాల కొరకు, బంధుమిత్రుల కొరకు, అవసరతల కొరకు ఇద్దరం కలిసి ఎర్లీ మార్నింగ్ మరి దేవుని సన్నిధిలో గడుపుతుంటాము. అది ఎంతగా మాకు మరి శక్తిని, ఉజ్జీవాన్ని కలుగు చేస్తుంది. మరి రెండవదిగా ప్రేయర్ అనేటటువంటి ఇట్ ఈస్ మరి పర్స్యూ కమ్యూనియన్ అండ్ క్లారిటీ. పిల్లరా మరి ఇది ఆ దేవునితోటి మాట్లాడటము. It is a prayer gives relationship with God and clarity for direction. కాబట్టి పిల్లల ప్రార్థన ద్వారానే మనం దేవునికి సన్నిహిత సంబంధాన్ని పెంపొందించుకోగలము. అంతేకాకుండా మరి ఒక స్పష్టత మన యొక్క దేనికైనా సరే పిల్లరా ఏదన్నా దేవుని చిత్తం తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మరి అడగటము, ఎట్లా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలా, ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ అన్నిటి గురించి కూడా మనకు క్లారిటీ దేవుని సన్నిధిలో వస్తుంది. కాబట్టి
వెయిట్ ఆన్ గాడ్, దేవుని యందు ఎదురు చూచేటటువంటి వారు నూతన బలం పొందుదురు అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. మరి ఒక జనరల్ ఉన్నాడంటే హీ కన్సల్ట్స్ ఇంటెలిజెన్స్ బిఫోర్ ఎ క్యాంపెయిన్. ఏదన్నా ఎక్కడికన్నా ఉద్యమానికి ఎక్కడికన్నా వెళ్ళటానికి ముందు వారి యొక్క ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పొందటానికి ముందే మరి కొంత సమాచారాన్ని పొందటం, కొంత కీ పీపుల్ ఉంటారు, వాళ్ళ ద్వారా పిల్లరా రావాల్సిన అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ పొందుతూ ఉంటాడు. కాబట్టి మరి బైబిల్లో కూడా లూకా సువార్త 6:12 కూడా మనం చదువుకుంది, మార్కు సువార్త 1:35, మరి లూకా 6:12 కూడా ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఇక్కడ యేసు ప్రభు వారు చూడండి ఎంత ఎటువంటి పిల్లలు ఏకాంతంగా గడపటం దేవుని సన్నిధిలో, రాత్రంతా కూడా దేవుని సన్నిధిలో గోజాడుతున్నాడు. మరి తర్వాత జరగబోయేటటువంటి ఆ యొక్క స్వస్థతలు కానివ్వండి, ఎన్నో దెయ్యములు పట్టినటువంటి వాళ్ళు, కుదరని రోగాలు, మరి ఎంతో మంది జనము పిల్లలు ఆయన వైపుకి వస్తున్నారు. అన్నిటిని కూడా ఎదిరించడానికి లేకపోతే జయించడానికి వాటి మీద పిల్లల గొప్ప కార్యాలు జరగాలి అంటే ద థింగ్ దట్ ఈస్ నీడెడ్ ఈస్ ప్రేయర్. యేసు ప్రభు ఆ రాత్రంతా కూడా మరి మరి 12 మంది శిష్యులతో కలిసి ఏ రీతిగా పిల్లల దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఆ రీతిగా మనం కూడా మన యొక్క జీవితాల యొక్క ప్రార్థన అవసరం. ఏ అయినా సరే ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి ముందే ప్రార్థనలో కనిపెట్టడం, దేవుని సన్నిధిలో ఏంటి ఇది దేవుని చిత్తమైన, దేవుని యొక్క సన్నిధి, ఆర్ వి గెటింగ్ ద లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, లేకపోతే దేవుని యొక్క వాక్యం ద్వారా కొన్ని రుజువులు లేకపోతే వాగ్దానాలను పొందటం అనేటటువంటిది కూడా చాలా ముఖ్యం. దిస్ టైమ్ విత్ గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి అది మనం గుర్తుంచుకోవాలి. తర్వాత మూడవదిగా వి నీడ్ టు ప్రొసీడ్, ముందుకు పోవటం, దేవుడు ఇచ్చినటువంటి ఆ ప్రాపర్ గైడెన్స్ తోటి పిల్లల గాడ్ గివెన్ పర్పస్ తోటి ఆ యొక్క వాగ్దానాలతోటి మనము ముందుకు వెళ్ళవలసినటువంటి వారమే ఉంటున్నాము. కాబట్టి ఆ ప్రార్థన తర్వాత యాక్ట్ విత్ కాన్ఫిడెన్స్ షేప్డ్ బై గాడ్స్ గైడెన్స్. కాబట్టి దేవుడు ఇచ్చేటటువంటి ఆ యొక్క గైడెన్స్ ద్వారా పిల్లారా మనము ముందుకు వెళ్ళవలసినటువంటి వారమే ఉంటున్నాం పిల్లారా. మరి యేసు ప్రభు యొక్క జీవితంలో చూస్తే ఈ రీతిగా మరి పెందల కడిన ఉదయం ప్రార్థన తర్వాత మరి వెళ్ళి పిల్లలు ఎంతగా బోధించేటటువంటి వాడు, హీల్ చేసేటటువంటి వాడు, చికిత్స స్వస్థపరిచేటటువంటి వాడు. కాబట్టి ఆ యొక్క ఆశ్చర్య కార్యములు అటన్నిటికీ కూడా కీ ఏంటి అంటే మరి ప్రార్థన పిల్లారా. అపోస్తల కార్యములు 1:24-26 దాకా కూడా చూస్తే మరి అక్కడ ఇట్లని ప్రార్థన చేసిన అందరి హృదయం ఎరిగొన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయిన పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తులత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకుని వారిని కనపరచుమని అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తయి పేరట చీటి వచ్చిన కనుక అతడు 11 మంది అపోస్తులతో కూడా లెక్కింపబడెను. కాబట్టి వారు యూదా పోయినటువంటి గ్యాప్ ఇంకొకళ్ళను మరి తీసుకోవాల్సి వచ్చి ఉంటున్నది. అక్కడ మరి ఇద్దరు లేకపోతే ఉంటున్నారు, వాళ్ళలో ఎవరిని తీసుకోవాలన్నప్పుడు దేవుడు మరి వారికి గైడెన్స్ ఇచ్చి ఉంటున్నాడు. చీట్లు వేసి పిల్లల ప్రార్థనతో ప్రారంభించడం మనం చూస్తున్నాం. అండ్ దే ప్రేయిడ్ అండ్ సెడ్, ప్రార్థన చేసి అందరి హృదయంలో ఎదుగున్న ప్రభువా అని చెప్పి యథార్థ హృదయంతో పిల్లల నీతిమంతుల ప్రార్థన ఆయన చెవి యొగ్గి వింటాడు అని చెప్పి మనం చూస్తున్నాం పిల్లల. కాబట్టి నీతిమంతుల యొక్క ప్రార్థన ఎంతో బలము గలదై ఉంటున్నాం, ఎఫెక్టివ్గా ఉంటుంది పిల్లల. కాబట్టి మనం ప్రార్థన చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. కాబట్టి మూవ్ ఫార్వర్డ్ డిసిసివ్లీ కంబైనింగ్ ప్రేయర్ విత్ ప్లానింగ్. కాబట్టి ప్రార్థనతోటి ప్రాపర్ ప్లానింగ్ తోటి మనము ముందుకు వెళ్ళవలసినటువంటి వారు ఉంటున్నాం. ఆ రీతిగా పిల్లల మన యొక్క జీవితంలో ఈ మూడు కూడా ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. 1, we need to pause, create solitude rhythms, ఒంటరిగా దేవుని సన్నిధిలో ఏకాంతంగా ప్రార్థన చేయటం. రెండోది ప్రార్థన, కమ్యూనియన్ అండ్ క్లారిటీ, ఆ స్పష్టత కొరకు, దేవుని యొక్క సంబంధం కొరకు, సన్నిధి కొరకు, డైరెక్షన్ కొరకు, గైడెన్స్ కొరకు మనం దేవుని వెతుకుదాం, దేవుని సన్నిధిలో కనిపెడదాం, దేవుని సన్నిధిలో మరి ప్రార్థించి పోరాడదాము. రెజల్ విత్ గాడ్. సమ్టైమ్స్ వీ నీడ్ టు క్రై అవుట్, వీ నీడ్ టు పోర్ అవుట్ అవర్ హార్ట్ బిఫోర్ గాడ్ అండ్ ప్రే. ప్రియులారా, ఆ రీతిగా చేసినప్పుడు తప్పకుండా
మన యొక్క జీవితాల్లో మరి ఆ ఒక క్లారిటీ, ఒక స్పష్టత అనేటటువంటిది వస్తుంది. దేవుని యొక్క నడిపింపు వస్తుంది. ఆ క్రియలను మనం ఎంతో కాన్ఫిడెంట్గా మనం చేయటానికి దోహదపడుతుంది. యాక్ట్ విత్ గాడ్ గివెన్ పర్పస్, దేవుడిచ్చినటువంటి ఉద్దేశంతో మనము ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఈ వాయిస్, వీళ్ళు వాళ్ళు చెప్పేటటువంటి మాటలు కాదు, కానీ దేవుని ద్వారా వచ్చేటటువంటి దేవుని స్వరం విన్నప్పుడు పిల్లలు మెల్లనైన స్వరం ద్వారా దేవుడు మాట్లాడతాడు. మనను కొన్నిసార్లు గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. మరి ఎంతో పిల్లల ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, అవన్నీ కూడా ఆ దేవునికి తెలిసి నోసల్లా ప్రియులారా మన యొక్క భవిష్యత్తు, గురి, గమ్యం అంతా కూడా తెలిసినటువంటి వారు. మనము విధేయులమై వెళ్ళటం అనేటటువంటిది కావాలి. కాబట్టి మన ముందున్నటువంటి మార్గంలో పిల్లారా ఆ రీతిగా వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. కాబట్టి ప్రతి దినం కూడా కొద్ది సమయం ఉదయాన్నే పెందల కంటే దేవుని సన్నిధిలో కనిపెట్టడము, దేవుని సన్నిధిలో ప్రార్థించటము, అది చాలా అవసరము. మరి అంతేకాకుండా పిల్లరా 1 or 2 అవర్ రిట్రీట్ ఆన్ రిఫ్లెక్షన్ టైం, కొంత సమయం ప్రత్యక్షంగా మరి ప్రార్థన, క్వైట్ టైం అంటాం కొంతమంది. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని యొక్క వాక్యం ద్వారా గైడెన్స్ పొందటం, ఎక్కడన్నా మరి ప్రసంగాలు చెప్పాల్సి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించి ఏం చెప్పాలా, ఏ టాపిక్ చెప్పాలా, మరి అవన్నీ కూడా పిల్లరా సిద్ధపడటం అనేది అవసరం. మరి ఆ డెసిషన్స్ కూడా పిల్లరా మనము దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు వైజ్ కౌన్సిల్ పిల్లరా ఆ దేవుని నుంచి ఎంతో మంచి డైరెక్షన్ పొందగలము. కాబట్టి అంతేకాకుండా మరి టీమ్గా బిగిన్ మీటింగ్స్ విత్ షార్ట్ ప్రేయర్, ఒక టీమ్గా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు అవుట్ రీచెస్కి వెళ్తున్నప్పుడు మీరు కలిసి ప్రార్థన చేయటం దేవుని సన్నిధిలో. ఆ రీతిగా మరి ప్రార్థనకు మనం ఎక్కువ మరి ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత ఇవ్వవలసినటువంటి వారు వింటున్నాము. కాబట్టి ప్రార్థన సహాయానికి మరి ఒక మెంటార్ను కూడా మరి ప్రాపర్గా గైడ్ చేయటానికి యూ కెన్ చూస్ సమ్ మెంటార్స్ ప్రియులారా. కాబట్టి ఆ రీతిగా మనము మన యొక్క జీవితాల్లో ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, దయగల నాయన, మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఈ యొక్క బుధవారం నుంచి మరి ప్రభు మరి యొక్క నూతన అంశంతో తండ్రి ముందుకు వెళ్తున్నాము. నాయకత్వం గురించి తండ్రి ధ్యానం చేస్తున్నాము. అందులో భాగంగా ప్రభు దేవా తండ్రి ఈ దినమందు మరి ప్రభు ప్రార్థన ఎంత ముఖ్యం నాయన. ఓన్లీ పవర్ త్రూ ప్రేయర్ ఆఫ్ ఫాదర్, ప్రార్థన ద్వారానే మేము శక్తిని పొందగలం. ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ క్లారిటీ, ప్రాపర్ దేవుని యొక్క సన్నిధిని నడిపింపును, ప్రోత్సాహం పొందగలవు నాయన. తండ్రి మీరే సహాయం చేయండి. వినిచినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి. మరి ఆ ప్రార్థన అలవాటు ప్రభు ఒక గొప్ప నాయన తండ్రి. ప్రేయర్ వర్క్స్ ఆర్ నీడెడ్. మరి దేవుని సన్నిధిలో మోకాళ్ళని ప్రార్థించేటువంటి అనుభవాలు ప్రభు ఒక గొప్ప నాయన. మరి ఉత్తమమైనది కోరుకుంది యేసు పాదముల యొద్ద ఉండి ఎంతగా ప్రభు దయగల నాయన తండ్రి గొప్ప భక్తులు అందరూ ఎంతగా ప్రభు మీ సన్నిధిలో ప్రార్థించి పోరాడి ప్రభు కనిపెట్టి తండ్రి శక్తిని పొంది ఎన్ని గొప్ప కార్యములు చేసి ఉంటున్నారు. తండ్రి మీరే సహాయం చేయండి. దినాలలో మరి అటువంటి ప్రభు మరి ప్రార్థన ద్వారా శక్తిని పొందేటటువంటి నాయకులు అవసరమై ఉంటున్నారు నాయన. మీరే సహాయం చేయండి. వినిచిన ప్రతి ఒక్కరిని కూడా దర్శించి దీవించమని మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. మరి యొక్క వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే మరి యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ను మరి ఆ లింక్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులను కూడా జాయిన్ చేయవలసిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.